అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఒక కొత్త దేవాలయం అయితే మీకు చూపిస్తున్నాను. దానికి సంబంధించిన పూర్తి వీడియో చూద్దాం రండి. పండు ముందుండేది అలాగే వీరభద్ర స్వామి ఆలయం కడదాం అనుకుని మా నాన్నగారే గుడి కట్టించారు. ఎవరైనా చిన్నపిల్లలు చనిపోతారు కదా ఇంట్లోని, వాళ్ళు వీర్లు అవుతారు కదా, వీరబాబు సంబరం చేస్తారు. పక్కన వీరబాబు గద్దె కూడా ఉంది, ఇక్కడ అప్పచెప్తారు. శివరాత్రికి చాలా సంబరాలు అవుతాయి, అందరు తెస్తారు. మేము కూడా సాయంత్రం అన్నదానం భగవంతుడికి అన్నీ చేస్తాం, భజన గరిడి అన్నీ ఉంటాయి. ప్రతి మహాశివరాత్రికి సంబరాలు బాగా జరుగుతాయి. మీ పేరు ఏం పేరండి? నా పేరు చిట్టమ్మండి. నాన్నగారి పేరు ఏం పేరండి? దేవరాజు గారు. దేవరాజు గారు. అయితే ఇప్పుడు ఆయన పేరు మీద ఈ యొక్క దేవాలయం స్థాపించారు ఇక్కడ. అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి, వాటి గురించి వివరంగా చెప్పండి. ఉదయం నుంచి సంబరాలు వస్తాయండి. వీరబాబు గద్దె ఉంది, వీర్లు అప్పచెప్తారు కదా, వాళ్ళందరూ వచ్చి పూజలే చేసుకుంటారు. మాకు ఏంటంటే వీరభద్ర స్వామికి అభిషేకాలు అవన్నీ పంతులు గారు అన్నీ చేస్తారు. ఇంకోటి ఉత్సవమూర్తి ఉన్నారు, ఉత్సవమూర్తికి కూడా అభిషేకం అవుతుంది. సాయంత్రం మళ్ళీ ఏమైనా ఊరేగింపు అది ఉంటుందండి? ఉన్నాయండి, సాయంత్రం ఊరేగింపు చేస్తారు. సాయంత్రం బాబుకి ఏంటంటే గరిడి వస్తుంది, గరిడి చేస్తాము, అమ్మవారి డ్యాన్సులు, పులివేషాలు అన్ని పెడతాం. అంటే ఈ పండగ ఓన్లీ ఇప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు అంటున్నారు కదా, మీరు చనిపోయిన వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరు మీద ఇక్కడ ఈ గుళ్ళనేమో పూజలు అభిషేకాలు చేస్తారు. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ దేవుళ్ళని ఇంట్లో పెట్టుకోలేరు కదా, మేము ఏంటంటే వాళ్ళకి దీపదూప నైవేద్యాలు మేము చూసుకుంటాం. అంటే గుడికి అప్పచెప్పేస్తారు, ఇంట్లో చేసుకోలేక మా గుడికి అప్పచెప్తారు, మేము చూసుకుంటాం. ఈ రోజు ప్రత్యేక పూజ అంటే వీరభద్ర స్వామికి, వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు అవి ఈ రోజు సాయంత్రం చాలా మంది 1000 పైగా జనం వస్తారు. అన్న సంతర్పణ పెడతాము. సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటో రాత్రి భజన అది పెడతామండి. రాత్రికి భజన కార్యక్రమం, భజన అది ఉంటది. ఈ సంబరం రాత్రి ఎన్ని గంటల వరకు జరుగుతుందండి? సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు సంబరం సాగుతుందండి. ఓకే, ఇది అడ్రస్ ఏంటండి ఇక్కడ? ఇది కంచరపాలెం డీజిల్ లోకేష్ దయానంద నగర్ అండి. దయానంద నగర్. చాలా మందికి తెలియటం లేదు. అలాగేనండి. వైజాగ్ లో వీరభద్ర స్వామి గుడి ఒక్క గుడే ఉంది. అవునవునండి, నేను కూడా చాలా దేవాలయాలు అయితే యూట్యూబ్ లో చూపించాను, కానీ ఇది ఒక స్పెషల్ దేవాలయము. చాలా మందికి విశాఖపట్నంలో ఈ గుడి ఉన్నదనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. సో నా వీడియో ద్వారాగా మీ అందరికి ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుందని, అలాగే ఎక్కువ మంది చూసి ఈ యొక్క దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా వివరాలు మీరు ఏమైనా ఇస్తారా? ఏంటంటే అండి, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గారెల దండ అండి. గారెల దండ వీరభద్ర స్వామికి పెళ్లి కాని అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి తొందరగా అవ్వాలంటే వీరభద్ర స్వామికి గారెల దండ వేయాలి. అంటే ఇప్పుడు ఆ దండ కూడా దానికి ఏమైనా ప్రత్యేక రోజు ఏమైనా ఉందా, లేకపోతే ఎప్పుడైనా రావచ్చు? సోమవారం అండి, ఇక్కడైతే సోమవారం. ఇక్కడ ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. సోమవారం ప్రత్యేక పూజ అవుతుంది. ఉత్సవమూర్తికి కూడా అభిషేకాలే చేస్తాం. అవునండి. అంటే ఈ గుడికి ప్రధాన అర్చకులు ఎవరండి? మీరా, ఆయన గారు? అంటే వీరబాబు గుడి మేమే చేసుకుంటామండి. అభిషేకాలే పంతులు గారితో చేయిస్తాము, అయితే గుడికి మాత్రం అన్ని మేమే చేసుకుంటాం. అంటే నాన్నగారి నుంచి మేమే చేసుకుంటాం. ఇది ఎప్పుడు స్థాపించారండి ఈ గుడి? ఇదండి 60 సంవత్సరాలు అవుతుంది. గత 60 సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి కూడా ప్రత్యేక పూజలు సంబరాలు జరుగుతున్నాయి. సరే, ఇంకేమైనా వివరాలు ఏమైనా చెబుదాం అనుకుంటున్నారా మీరు? ఇంకంటే మేము అలా చేసుకుని వెళ్తున్నాం అలాగే మరి. సరేనండి, ఓకేనండి. దేవుడికి ధన్యవాదాలు. ఉన్నాయి కదా, ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు మగపిల్లలు ఉంటే పెళ్ళి అవలేని పిల్లలైనా ఆడపిల్లలు మెచ్యూర్ అవలేని అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు జలకన్యలు అనమాట. అబ్బాయిలు అయితే మాత్రం వీరబాబులు అనమాట. చిన్న వివిధ పనులన్నీ వీరబాబులే. ఇంట్లోని మరి వాళ్ళు చేసుకోలేరు కదా, వీరులైన వాళ్ళకి ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఇక్కడ మాకు అప్పచెప్తారు. వాళ్ళు దీపదూప నైవేద్యం అన్నీ మేమే చూసుకుంటాం.
ఈ రోజు అందరూ వస్తారు ఇక్కడికి, వచ్చి వాళ్ళ దేవుళ్ళు పూజలు అవి చేసుకుంటారు. అన్నదానం అది పెడతాం కదా దేవుడికి, అందరూ ఎవరు కలిగిన అన్నదానం బియ్యం పప్పులు ఎవరు కలిగినవన్నీ తెచ్చిస్తారు అందరి పేరు మీద పెట్టమని. వీరభద్ర స్వామి తులసికోట అనమాట. ఇక్కడ నుంచి సాయంత్రం ప్రత్యేక ఇక్కడ నుంచే బాబు వస్తారు, వీరభద్ర స్వామి వస్తారు. సాయంత్రం గరిడి అది వస్తుంది కదా, బాబు కోల తిప్పుతారు, చాలా బాగుంటుంది. పురాతనమైన దేవాలయం. అంటే నా చిన్నప్పటి నుంచి, అంటే 1980 నుంచి ఈ దేవాలయం పురాతనమైంది. ఇవరేంటి అంటే ఇక్కడ ఈ ఆలయం యొక్క నామం ఏంటంటే శ్రీ వీరభద్ర స్వామి ఆలయం. ఆ తర్వాత వీరభద్ర స్వామి ఆలయం తర్వాత శివలింగం ఇక్కడ స్వయంభూ శివలింగం. ఇది స్వయంభూ శివలింగం. తర్వాత ఇక్కడ ఏంటంటే వృషగణపతి స్వయంగా ఉద్భవించారు ఆయన, వృషగణపతి. కాబట్టి ఎవరైనా సరే భక్తులు ఎవరైనా తమ యొక్క కోరికలు తమ యొక్క మనోభీష నెరవేరాలి అంటే మొదట వృషగణపతి నమస్కారం చేసుకుని ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి అప్పుడు శివాలయం దర్శనం చేసుకుని అప్పుడు లోపల వీరభద్ర స్వామి ఆలయం దర్శనం చేసుకోవాలి. ఈ యొక్క ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ ఎంతో మందికి, అంటే సంతానం లేని వాళ్ళకి ఎంతో మందికి సంతానం కలిగింది ఈ ఆలయం వచ్చి నమస్కారం చేసుకోగానే. అదే కాకుండా వివాహం కాని స్త్రీలకు కూడా వివాహం అయింది. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత అది. ఈ ఆలయం ఎక్కడుంది అంటే ఈ ఆలయం యొక్క చిరునామా ఏంటి అంటే వీరభద్ర స్వామి ఆలయం, దయానంద నగర్, డీజిల్ లోకో షెడ్, అంబేద్కర్ స్టాచ్యూ ఉంటే వస్తారు. తర్వాత ఏంటంటే ఇది భద్రకాళిక అమ్మవారి ఆలయం. ఇది ఇక్కడ ఈ భద్రకాళిక అమ్మవారి కూడా స్వయంగా ఉద్భవించింది. మొత్తం ఈ యొక్క క్షేత్రానికి ఆమె క్షేత్ర పాలకురాలు భద్రకాళికాదేవి. ఈ ఆలయం యొక్క ముఖ్య దైవం ఎవరంటే వీరభద్ర స్వామి. ఈ ఆలయం ఇకున్న శివుని యొక్క నామదేవి అంటే శివభద్ర వాయులింగేశ్వర స్వామి, అమ్మవారి పేరు గాయత్రీదేవి. ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాసంలో కార్తీక 4 సోమవారాలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత మహాశివరాత్రి పర్వదినాలు ఏంటి అంటే ఇక్కడ ఉదయం అంతా స్వామివారికి అర్చన జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం వీరభద్ర స్వామికి సంబరం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలోని మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం నారాయణ సేవ అంటే అన్నసంతర్పణ జరుగుతుంది. ఎంతమంది భక్తులు వస్తుంది ఎంతమందికి కూడా అన్నసంతర్పణ జరుగుతుంది. లేదు కాదు అనుకోకుండా అందరికీ కడుపు నిండా అన్నం, కడుపు నిండా ఆహారం పెడతాం. ఇక్కడ ప్రసాదం, స్వామివారి ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతాం ఇక్కడ. అదే కాకుండా సాయంత్రం రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కూడా భజన కార్యక్రమాలు ఉంటాయి మహాశివరాత్రి పర్వదినాలు. వీరభద్ర స్వామికి ముఖ్య ప్రధాన దైవం వీరభద్ర స్వామికి ఎవరైతే సోమవారం పూట కానీ ఏదైనా రోజు కానీ ముఖ్యంగా సోమవారం పూట ఎవరైతే ఆయనకి గారెల దండ వేస్తారో, గారిమాల వేస్తారో వారికి ఉన్న మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానం లేని సంతానం కలుగుతుంది. అట్లాగే వివాహం కాని స్త్రీలకు కూడా వివాహం కలుగుతుంది.
ఈ యొక్క దేవాలయం గురించి అంటే విశాఖపట్నంలో నివసిస్తున్న వాళ్ళకి కూడా చాలా మందికి ఈ యొక్క దేవాలయం గురించి అయితే తెలియదు. నాకు ఈ మధ్యనే తెలిసింది. అందుకే మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో చూపిద్దామని, అలాగే ఈ యొక్క శివరాత్రి రోజుకి జరిగే కార్యక్రమాల గురించి ఇవన్నీ కూడా మీరంతా కూడా వివరంగా విన్నారు కాబట్టి, ఒకవేళ అవకాశం ఉంటే ఒక సోమవారము వెళ్ళి మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. అలాగే ఈ యొక్క దేవాలయము మీలో ఎంతమంది చూశారో ఒక కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.